ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణం అంటే వేగం, టైంకు చేరడంతో పాటు మెరుగైన సేవలు అందుతాయి. అయితే టికెట్లు బుక్ చేసేటప్పుడు రైలులు అందించే భోజనం కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. IRCTC వెబ్సైట్, మొబైల్ యాప్లలో ఫుడ్ తప్పనిసరి చేశారని చాలా మంది సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తున్నారు. దీనివల్ల టికెట్ ధర అనవసరంగా పెరుగుతుందని చెప్తున్నారు. నిజానికి భోజనం వద్దనుకునే వారికి ఒక ఈజీ మార్గం ఉంది. దాంతో మీ ప్రయాణ ఖర్చులో కొంతవరకు ఆదా చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో ఈ విషయాన్ని ధృవీకరించారు. రైలులో టికెట్ బుక్ చేసేటప్పుడు ఫుడ్ సెలెక్ట్ చేసుకోవడం తప్పనిసరి కాదు. ప్రయాణికులు తమ ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకోవచ్చు. IRCTC బుకింగ్ పేజీలో నో ఫుడ్, నో డ్రింక్ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే వెబ్సైట్ లేఅవుట్ కొద్దిగా మారడం వల్ల అది కనిపించడం లేదు. భోజనం వద్దని సెలెక్ట్ చేసుకుంటే టికెట్ ధర నుంచి ఆ ఖర్చులు తగ్గిపోతాయి. దీనివల్ల ప్రయాణికుల ఖర్చు కొంత తగ్గుతుంది. IRCTC వెబ్సైట్ లేదా యాప్లో భోజనం లేకుండా టికెట్ బుక్ చేయడం చాలా సింపుల్. ముందుగా IRCTC అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఎప్పట్లాగే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ తేదీన ప్రయాణం చేయాలి, ఏ క్లాస్ కావాలి వంటి వివరాలు సెర్చ్ చేయాలి. అందులో మీకు సెట్ అయ్యే రైలు ఎంచుకొని బుక్ నౌపై క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో రైలు పేరు, స్టేషన్లు, తేదీ, క్లాస్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ పేజీలో ప్రయాణికుల పేరు, వయసు, జెండర్, బర్త్, ప్రాధాన్యత వంటి వివరాలు నింపాలి. ఇక్కడే మీరు డబ్బు ఆదా చేసుకునే చిట్కా ఉంది. పేజీని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ అదర్ ఆప్షన్స్ సెక్షన్ కనిపిస్తుంది. అక్కడ ఐ డోంట్ వాంట్ ఫుడ్, డ్రింక్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాంట్లో టిక్ మార్క్ పెట్టాలి. ఈ చిన్న చిట్కా ద్వారా ప్రయాణికులు దాదాపు 300 నుంచి 500 వరకు సేవ్ చేసుకోవచ్చు. మీరు భోజనం వద్దని ఎంచుకుంటే మీ టికెట్ ధర నుంచి ఆ ఛార్జీలను తీసివేస్తారు. రాజధాని, శతాబ్ది దూరంతో వందే భారత్ వంటి రైళ్లలో భోజనం ఖర్చు ప్రయాణికుల క్లాస్ని బట్టి మారుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో చైర్ కార్ టికెట్తో పోలిస్తే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఫుడ్ ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది. దీన్ని మీరు టికెట్ బుక్ చేసే సమయంలోనే చెల్లించాలి. కాబట్టి ఎవరైతే బయట నుంచి ఆహారం తీసుకురావాలని లేదా స్టేషన్లో తినాలి అనుకుంటారో వారు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని టికెట్ ధరను తగ్గించుకోవచ్చు.